అమెరికా పత్తిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అమెరికా పత్తి దిగుమతికి 11% సుంకం నుంచి జీరో టారిఫ్ విధించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాటన్ రైతుల కొంపలు ముంచుతుందని ప్రధాని తీరుపై ఉమ్మడి ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో కాటన్ రైతులకు గిట్టుబాటు ధర లభించదని భయపడుతున్న రైతులు వెంటనే జీరో టారిఫ్ ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నారు. అమెరికా పత్తి వద్దు, ఆదిలాబాద్ పత్తి ముద్దంటూ పోరాటం చేస్తామంటున్న రైతులతో కలిసి మరింత సమాచారాన్ని అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ రైతులకి దడ పుట్టిస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీరో టారిఫ్ మీద అమెరికా పత్తిని దిగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం పట్ల ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా రైతులందరూ కూడా కాటన్ సాగిస్తుంటారు. కాటన్ను పండించి పిడికెడు మెతుకులు తింటారు. అలాంటి రైతులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రైతు సంఘాలకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, అమెరికా పత్తి వల్ల మీకు ఎట్లాంటి నష్టం సంభవిస్తుంది? అమెరికా సుంకాలు నిర్ణయం చేయడం వల్ల ఆగస్టు 18న నిర్ణయం జరిగింది. వాస్తవంగా వాళ్ళేమో ఎగుమతి సుంకాన్ని 50% పెంచడం, దిగుమతి సుంకానికి ఏదైతే పత్తి మీద 11% ఉన్నటువంటి దాన్ని జీరో టారిఫ్గా విధించడం జరిగింది. ఈ జీరో టారిఫ్ వల్ల, పన్ను వల్ల చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రైతులు కానీ ఈ దేశంలో పండించేటటువంటి పత్తి రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున నష్టమైనటువంటి జరుగుతుంది. ఎందుకంటే వాస్తవంగా అమెరికా నుంచి పత్తి ఎప్పుడైతే దిగుమతి అవుతుందో, తక్కువ ధర అవుతుందో, టారిఫ్ తగ్గిస్తారో 11%, మొత్తం వ్యాపారులందరూ, దారం మిల్ల వ్యాపారులందరూ కూడా అక్కడి నుంచే పత్తిని దిగుమతి చేసుకోవడానికి వాళ్ళకి తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇక్కడికే మద్దతు ధరలు రావాలని చెప్పి, స్వామినాథన్ కమిషన్ని అమలు చేయాలని చెప్పి, ఏదైతే 50% మద్దతు ధర కలుపుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి మద్దతు ధరలు పూర్తి స్థాయిలో రైతుల గిట్టుబాటు దాని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ రైతాంగం ఉన్నారు. ఆ గిట్టుబాటు ధరలకి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం, ఈ టారిఫ్ ఏదైతే దిగుమతి సుంకాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది జీరో సుంకానికి చేయడం వల్ల మొత్తం మనం ఉన్నటువంటి రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పదలుచుకున్నాం. మన ఎప్పుడైతే ఇండియాలో పండించే రైతు ఇప్పుడు 300 లక్షల బేళ్ళు మన దగ్గర ఉత్పత్తి అనేటువంటిది అవుతుంది. మనకు కావాల్సింది 250 లక్షల క్వింటాల పత్తి ఏదైతే దూది ఉంటుందో దానికి మనకు బట్టలు కావాల్సినవి ఉన్నది. అందుకనే మనకు అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి అవసరం లేదు. మనకు కావాల్సిన రైతాంగం పండించినటువంటి పంటలే మనకు బట్టలకు, మన దేశ ప్రజల బట్టలకు ఉపయోగపడే పద్ధతిలో రైతులు పండిస్తున్నారు. అక్కడి నుంచి తీసుకుంటే రైతులందరూ దివాలు తీసేదానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని యూరియా అధిక ధరలకే, ఎరువులు అధిక ధరలకే, క్రిమి సంహారక ధరలు అధిక ధరలకే, విత్తనాలు అధిక ధరలకే. ఏదైతే అమెరికా నుంచి జీరో టారిఫ్కు ఏదైతే దిగుమతి చేసుకోవడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చిన్న సన్నకారు రైతులపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున 10,50,000 ఎకరాల పత్తి ఏదైతే సాగు చేస్తున్నారో, సన్న చిన్నకారు రైతులు 80% మంది ఉన్నారు. మొత్తం సన్న చిన్నకారు రైతులకైతే మొత్తం ఇప్పటికే కొంత నష్టం జరుగుతున్నప్పటికీ ఈ యొక్క విధానం వస్తే అసలు రైతుల దగ్గర చిన్న సన్నకారు రైతులు మార్కెట్కి వచ్చి అమ్ముకోవడం కానీ వీళ్ళైనటువంటి పరిస్థితులు వస్తాయి. వ్యాపారులు కూడా ఏదైతే వేలం పాటలు రావడానికి సంసిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ ధరకు పత్తి దొరుకుతున్నది కాబట్టి మా ఇండియా రైతుల దగ్గర కొనుగోలు చేసేదానికి ఇక్కడ వ్యాపారులు సుముఖంగా ఉండరు. కాబట్టి పెద్ద ఎత్తున నష్టం జరిగేదానికైతే ప్రమాదం ఉన్నది. అమెరికా నుండి దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల మీరేమంటారు? భారతదేశంలో 15 ఆగస్టు నాడు మోడీ ప్రసంగంలో పాల వ్యాపారస్తులకు నేను అడ్డుగోడగా ఉంటానని మోడీ గారు స్పీచ్లో ప్రకటించాడు. రైతులందరూ సంబరపడ్డారు. అంటే ఇప్పుడు మోడీ గారు రైతుల వైపు టర్న్ అయిందని రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు. అదే 2-3 రోజులు కాగానే 18వ తారీఖు నాడు ప్రపంచ దేశంలో ఎక్కడన్నా పత్తి దిగుమతి చేసుకోవచ్చు, దాని మీద ఉన్న కస్టమ్స్ డ్యూటీని 11%ని ఎత్తేస్తున్నాని అది 18 నాడు ప్రకటించేసరికి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కానీ ఆదిలాబాద్లో కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో, అక్టోబర్ 2వ వీక్లో పత్తి పికింగ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలోనే అత్యధికంగా చిన్నకారు సన్నకారు రైతులు మరి కౌలు రైతులు ఎక్కువగా పండిస్తారు పత్తి పంటని. ఈ పత్తి పండించడం వలన నీకు ప్రపంచంలో పత్తి పండించే దేశాలలో అమెరికా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలు ప్రసిద్ధి చెందినవి పత్తి పండించుటలో.
అక్కడ 1500 2000 ఎకరాలు పండిస్తాడు ఒక్కొక్క రైతు. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే పత్తి విత్తనాల మీద కానీ మందుల మీద కానీ ఫర్టిలైజర్ మీద కానీ బాగా సబ్సిడీలు ఉంటాయి. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు అక్కడ రైతులకు. అందుకొరకు ఇక్కడ ఏం ట్రైనింగ్ ఉండదు, ప్రభుత్వ పరంగా ఎటువంటి సబ్సిడీలు దొరకాయి. కాబట్టి మన దేశంనే ఇప్పుడు పత్తి వెళ్తున్నది కాబట్టి వ్యాపారస్తులు ఇక్కడనే కొంటే ప్రతి రైతుకు ధర లభిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు పోటీ పడతారు. కాబట్టి నీకు అమెరికాలో 7,000కు దొరుకుతుండొచ్చు, ఇక్కడ 8,110 ఎంఎస్పి ఉన్నది. కాబట్టి వ్యాపారస్తులు పోటీ పడతారు. కాబట్టి ఈ సుంకంని ఎత్తేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులకు ఎలాంటి నష్టం పోకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. మనకు అందరికీ తెలిసిన ఉన్న విషయం ఇక్కడ ఉన్నది 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు చిన్నకారు రైతులు మొన్ననే వర్షాలతోటి విపరీతంగా నష్టపోయినారు. ఇక్కడున్న 200 యూరియాకు 500 చేసిరి, 200 ఉన్న 300 ఉన్నది చెప్పి 1500 చేసిరి, 100 రూపాయలు ఉన్న మొనసీలుని 500 చేసిరి. వీడికే మేము తట్టుకుంటలేము. మరి ఇక అమెరికా నుంచి పత్తిని దిగుమతి తెస్తే మరి మా పత్తిని వాళ్ళు కొనాలా? పోరాటానికి సిద్ధమవుతాం, కేంద్రం దిగి వచ్చేంత వరకు కూడా తాము పోరాటం చేస్తామని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.